ఢిల్లీలో జంతర్ మంతర్ చౌరస్తాలో బీసీలకు 42% రిజర్వేషన్ కావాలనేది మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అలాగే వేములవాడ ఎమ్మెల్యే గారు, తెలంగాణ ప్రభుత్వం ఆదిశీనన్న గారు, ఇంకా మహేష్ కుమార్ గౌడ్ గారు, శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి పిలుపు మేరకు ఈరోజు బీసీలు ఓన్లీ ముఖ్య నాయకులే ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు 42% బీసీల రిజర్వేషన్ సాధించి తీరుతామని, ఒకవేళ ఇది ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వనట్టుంటే మేము మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలందరినీ కూడగట్టుకొని ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ, భారతీయ జనతా పార్టీ మెడల్ వంచైనా కానీ ఈ 42% రిజర్వేషన్ సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి బీసీ గర్జనకు తరలి వస్తున్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం చెప్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూడా కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో మరి బీసీలకు కుల గణన చేసి వాళ్ళ వాటా తెలుస్తామని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా మరి తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మరి పెద్దలు ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా కుల గణన చేసి బీసీల యొక్క వాటా తీర్చడం జరిగింది. ఆ వాటానే 42% డిక్లేర్ చేసి మరి అదేవిధంగా మరి అసెంబ్లీలో కూడా మరి ప్రవేశపెట్టడం జరిగింది. పెద్దలు మరి ఏదైతే బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారు మరి ఏదైతే బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడితే ఆ బీసీ బిల్లును ఆమోదిస్తూ మరి మా గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వ్యక్తులు ఆదిశీనన్న గారు దీన్ని బలపరుస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. వారికి మా ప్రత్యేకమైనటువంటి మా ప్రాంతం నుంచి కృతజ్ఞతలతో, అదేవిధంగా ఈ రోజు ఇచ్చినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ మహేష్ గౌడ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి పొన్నం ప్రభాకర్ ఆదిశీనన్న గారి పిలుపు మేరకు ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్లి మరి బీసీ బిడ్డలం అందరం కూడా కలిసి రావడం జరిగింది. ఏదైతే మరి నాన్పుడు ధోరణి అవలంబిస్తున్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఈ జన సందోహం వచ్చి బీసీ డిక్లరేషన్ వస్తామనేటువంటి దిశగా ఈ రోజు ఈ జంతర్ మంతర్ లోపల మరి ఏదైతే ఉన్నదో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా మరి బీసీ బిల్లు ఇచ్చినట్టయితే ఈనాడు రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల్లో కూడా 42% ప్రకటిస్తూ మరి బీసీలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మరి 42% ఏదైతుందో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 42% మరి బీసీలకు కేటాయించవలసిందిగా ఈ ధర్నా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతుందో మరి ఆర్డినెన్స్ ద్వారా తెప్పియాలని గవర్నర్కు పంపారు. అలాగే 9 షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ద్వారా పంపడం జరిగినది. దానికి మరి 4 నెలలు అవుతుంది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. అలాగే 15 నుంచి 20 రోజులు అవుతుంది ఆర్డినెన్స్ గురించి, ఇప్పటి వరకు తేల్చలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మా ప్రియత నాయకులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆదిశీనన్న గారి నేతృత్వంలో ఈరోజు ఢిల్లీ రావడం జరిగింది. జంతర్ మంతర్ వద్ద ఈరోజు మరి ధర్నాలో పాల్గొని బీసీలకు పోరుబాట పేరుతో ఈరోజు మరి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగినది. వేములవాడ అర్బన్ రూరల్ పట్టణ కాంగ్రెస్ నాయకులను పాల్గొని ఈ యొక్క 42% రిజర్వేషన్ను ఎలాగైనా సాధించాలనే ఉద్దేశంతో ఢిల్లీ రావడం జరిగినది. మరి పెద్దలు మరి మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఈ అవకాశం కల్పించిన థ్యాంక్ యూ. ఈరోజు ఢిల్లీ నడిగొడ్డున జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు ఆదిశీనన్న గారి నాయకత్వంలో ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొని బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని, వెంటనే ఇవ్వాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో బీసీలకు న్యాయం
జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు 42% వెంటనే ఇవ్వాలని కోరుతూ ఈరోజు ధర్నాలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.